మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విలక్షణ రాజకీయ వ్యక్తిత్వం గురించి, జీవితం గురించి వచ్చిన పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడింది. ఇవాళ వివిధ పత్రికల్లో వ్యాసాలు కూడా చూశాం. 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं। నేను దాదాపు 40 ఏళ్ళుగా వెంకయ్య నాయుడు పొలిటికల్ జర్నీని జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను ఒక జర్నలిస్ట్గా. వెంకయ్య నాయుడు పొలిటికల్ జర్నీలో ఉన్న కీలకమైన అంశాలు నాకు కనిపిస్తున్నవి. అఫ్కోర్స్ అన్నీ ఒక వీడియోలో చెప్పలేము, అన్నీ చెప్పగలిగే సాధికారిక అంచనా కూడా ఉండకపోవచ్చు. కానీ నేను ప్రత్యేకంగా గమనించినవి ఒకటి, ఆయన సైద్ధాంతిక నిబద్ధత. సో ఈ కాలపు రాజకీయ నాయకులకు చాలా కీలకం. అందుకే ఆయన యాంటీ డిఫెక్షన్లను సవరించాలి అని రాజకీయ ఫిరాయింపుల పట్ల తీవ్ర ఆవేదన నిన్న కూడా వ్యక్తం చేశాడు. ఇదివరకు కూడా అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ రాజకీయాల్ని ఈ ఫిరాయింపులు పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాయి. సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు, అసలు ఏ పార్టీలో ఎప్పుడుంటారో తెలియదు. సో ఇందులో ఎవరు కూడా మినహాయింపు కాదు. భారతీయ జనతా పార్టీ ఇటీవల ఎన్నికలు 25% మంది సీట్లు ఫిరాయింపుదారులకు ఇచ్చారు. అయినా కూడా వెంకయ్య నాయుడు గారు చాలా నిజాయితీగా ఈ ఫిరాయింపుల చట్టాన్నే మార్చాలి, ఫిరాయింపులు రాజకీయ వ్యవస్థను డీస్టెబిలైజ్ చేస్తున్నాయి కనుక ఆ రకమైన సూచన చేశారు. సో అందువల్ల వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో ఆ సైద్ధాంతిక నిబద్ధత, సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయిన రోజు భారతీయ జనతా పార్టీకి ఇంతటి ఉజ్వలమైన స్థాయి వస్తుందని బహుశా కళలు కూడా ఆయన అనుకొని ఉంటాడు. కానీ ఆ రకమైనటువంటి నిబద్ధతను ఇన్ని దశాబ్దాలైనా కూడా ఏ రకమైనటువంటి తటపటాయింపు లేకుండా ఆయన నమ్మిన పార్టీకి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఇది ఆయనలో ఉన్న మొదటి ప్రత్యేకత. ఇప్పటి రాజకీయ నాయకులు ఈ ఎథికల్ వాల్యూస్ను గౌరవించాలి. నువ్వు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ సిద్ధాంతమైనా కానివ్వండి, నిబద్ధత కలిగిన వ్యక్తిని ముందుగా గౌరవించాలి. సిద్ధాంతం మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇంటెగ్రిటీ అనేది నాన్ నెగోషియబుల్. ఇంటెగ్రిటీ అనేది ఎబో పార్టిజాన్. ఇక రెండవ ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఆధునిక రాజకీయాల్లో ఎంటర్ కావాల్సిన వారికి ఆర్టికులేటింగ్ ఎబిలిటీస్. వాస్తవంగా ఇవాళ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ ప్రపంచం రాకముందు కూడా వెంకయ్య నాయుడు గారికి ఈ రకమైన గుర్తింపు వచ్చింది అంటే దానికి ప్రధానమైన కారణం ఆయన ఆర్టికులేషన్ ఎబిలిటీ. ఒక అంశాన్ని చాలా సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా, చాలా అందంగా, అనర్గళంగా చెప్పగలిగే ఆయన వాగ్దాటి. నేను శాసనసభలో ఆయన రిప్రజెంట్ చేసిన సమయంలో చూసేవాడిని. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒకవైపు జైపాల్ రెడ్డి, మరోవైపు వెంకయ్య నాయుడు, శాసన మండలిలో రోషయ్య. సో ఈ ముగ్గురు ఒక పవర్ఫుల్ అరేటర్స్గా రాజకీయాలని రక్తి కట్టించే వాళ్ళు. తెల్లారు లేస్తే పేపర్ చూస్తే ఈ ముగ్గురు పేరు లేకుండా ఉండేవి కాదు. సో అందువల్ల అసలు ఇంతటి కమ్యూనికేషన్ ప్రపంచము ఆవిష్కరించక ముందు, ఇంతటి మీడియా, సోషల్ మీడియాలో పుట్టక ముందు కూడా ఆర్టికులేటింగ్ ఎబిలిటీస్ జీవితంలో విజయానికి కారణం. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకు చెప్తుంటారు, సోషల్ స్కిల్స్ ఉండాలి, మీకు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి అని. రాజకీయాలకు కూడా ఆ స్కిల్ చాలా కీలకం అనేది వెంకయ్య నాయుడు చూసినా, నరేంద్ర మోడీని చూసినా మనకు అర్థమవుతుంది. సో అందువల్ల ఇది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత పార్లమెంటేరియన్గా ఆయన అందించిన సేవలు. ఒక అద్భుతమైన శాసనసభ్యుడిగాను, రాజ్యసభ సభ్యుడిగాను, పార్లమెంటరీ ప్లాట్ఫామ్స్ సమర్థవంతంగా వినియోగించుకున్న నాయకుడు వెంకయ్య. మీరు చూడండి, పార్లమెంట్లో 5 ఏళ్ళ నుండి నోరు విప్పని ఎంపీలు ఉంటారు, 5 ఏళ్ళ నుండి ఎన్నడూ మాట్లాడని ఎంపీలు ఉంటారు. అదొక వేదిక. ఆ వేదిక నుంచి నా వాయిస్ సమాజానికి, ప్రపంచానికి చెప్పవచ్చన్న సోయి కూడా లేని ఉంటారు.
కానీ వెంకయ్య నాయుడు उनकी ఒక biography, సమర్థవంతమైన పార్లమెంటేరియన్. साथ సో साथ ఆయన పార్లమెంటరీ दो और జీవితము पुस्तकें ప్రజలకు ఎంతగా रिलीज ఉపయోగపడిందో करने ఒక్క का अवसर ఉదాహరణ भी मिला है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో मुझे विश्वास है ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వం ये पुस्तकें బీజేపీ నాయకుడు ఆయన लोगों వెంకయ్య को నాయుడు प्रेरणा రాజ్యసభలో అరుణ్ జైట్లీతో కలిసి నిలదీసిన పర్యవసనమే ప్రత్యేక राष्ट्र హోదా. सेवा ఇప్పటికీ की కూడా सही పొమ్మంటే పోవడం दिशा లేదు. दिखाएगी। చెరిపి వేద్దామన్నా చెరిపి వేయడం साथियों, లేదు. అదొక ప్రధానమైన मुझे డిమాండ్ గా ముందుంది. సింగిల్ మోస్ట్ వెంకయ్య जी के కంట్రిబ్యూషన్ साथ వెంకయ్య నాయుడు बहुत लंबे समय तक ఒక పార్లమెంటరీ ఎబిలిటీస్ काम करने అనేది का ఒక अवसर థర్డ్ मिला ఫ్యాక్టర్. है। ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, acceptability across parties, जब वो सरकार में across कैबिनेट के ideologies. वरिष्ठ सहयोगी थे, पर्सनल एक्सेप्टेबिलिटी వ్యక్తిగతమైన जब वो देश के acceptability. उपराष्ट्रपति ఆయన వెంకయ్య నాయుడు और పార్లమెంటరీ राज्यसभा के అఫైర్స్ सभापति మినిస్టర్ గా थे। ఉన్న ప్రతిపక్షాలను आप कल्पना ఏకీపారేయడంలో ముందుండే నాయకుడు एक అనర్గళంగా सामान्य से మాట్లాడగలుగుతాడు. गांव से తన పార్టీ निकलकर వైఖరిని సమర్థవంతంగా డిఫెండ్ చేయగలుగుతాడు. किसान परिवार కానీ का एक అదే संतान సమయంలో ఆయన बड़े बड़े दायित्वों को संभालने की బిలో ద బెల్ట్ ये इतनी लंबी यात्रा కూడా అసభ్యకరంగా अनेक కానీ अनेक అశ్లీలంగా अनुभवों కానీ से అసహ్యాన్ని కలిగించే भरी రీతిలో रही। జీవితంలో పొరపాటు కూడా మాట్లాడలే. ఇవాళ రాజకీయ నాయకులు వెంకయ్య ఆయన जी నుంచి से నేర్చుకోవాలి. సో ఇవాళ मुझे రాజకీయ भी అంటే బూతులు తిట్టుకోవడం, और मेरे తమ जैसे అభిప్రాయాన్ని हजारों అంగీకరించని कार्यकर्ताओं ఎవరినైనా తాము విలన్ గా उनसे మారుస్తాం, బురద చల్లుతాం అనుకుంటున్న बहुत రోజుల్లో कुछ सीखने का వెంకయ్య मौका నాయుడు मिला है। తన రాజకీయ ప్రత్యర్థుల్ని साथियों, కూడా శత్రువులుగా చూడలే. ఇటు ఇప్పుడు వెంకయ్య जी సుప్రీంకోర్టు का చెప్తోంది, जीवन, ఆర్ఎస్ఎస్ చెప్తోంది, అయ్యా సుప్రీంకోర్టు కూడా అన్నది శత్రువు కాదు అని. विजन ఇట్స్ ఓన్లీ కౌంటర్ వ్యూ అని ఆర్ఎస్ఎస్ और సంచాలక్ व्यक्तित्व మోహన్ की భగవత్ చెప్పాడు. కానీ ఒక एक నిజమైన perfect ట్రూ झलक స్వయం देता సేవక్గా వ్యవహరించిన వ్యక్తి వెంకయ్య నాయుడు. సో आज ఆయన हम ఎంత ఘాటుగా తన రాజకీయ आंध्र और ప్రత్యర్థిని तेलंगाना में ఏకిపాడేశాడో అదే సమయంలో इतनी मजबूत సంస్కార स्थिति में है। సరిహద్దుల్ని ఏనాడు దాటలేదు. ఆ సంస్కార लेकिन సరిహద్దులకు दशकों లోబడి पहले తన పార్టీ అభిప్రాయాన్ని वहाँ బలంగా जनसंघ సమర్థిస్తూ తన ప్రత్యర్థుల भारतीय అభిప్రాయాన్ని जनता पार्टी తునాతునకలు చేయగలిగిన कोई ఆయన సామర్థ్యమే मजबूत आधार नहीं था। రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు बावजूद उसके అతీతంగా ఆయనకు యాక్సెప్టబిలిటీ नायडू जी ने అందుకే మీరు उस दौर में ప్రతిపక్షాలకు కూడా ఆయన హైలీ యాక్సెప్టబుల్ లీడర్. ABVP के कार्यकर्ता के रूप में భారతీయ జనతా పార్టీ నాయకుడే కావచ్చు వెంకయ్య నాయుడు. राष्ट्र प्रथम की కానీ भावना से బీజేపీ సిద్ధాంత విరోధులకు కూడా వెంకయ్య నాయుడు అంటే देश గౌరవం, के लिए कुछ न कुछ करने का ప్రత్యర్థుల గౌరవాన్ని కూడా పొందగలిగారు. मन बना लिया। ఐదవది ఆ వ్యక్తిగత హుందాతనము, वो जनसंघ में आए ఒక ఆ తాను అంతటి అత్యున్నత పొజిషన్లకు और अभी వెళ్ళినా अभी కూడా హ్యూమిలిటీ कुछ दिन అంటే पहले తానేదో హయ్యర్ పదవిలో कांग्रेस ఉన్నాను ने అని అనుకునే संविधान की ఇవాళ మనం చూస్తున్నాం సర్పంచ్ प्रतिष्ठा అయితే, को मिट्टी में ఎమ్మెల్యే मिला అయితే, करके మంత్రి అయితే, ఇక ముఖ్యమంత్రులు అయితే అసలు जो ఎవరికి దొరకరు. इमरजेंसी लगाई थी, అలాంటి ఒక అహంకారాలు హంభావాలు उसको 50 वर्ष ప్రదర్శిస్తున్న నాయకులున్న వేళ, ప్రజలు వాళ్ళని వెంకయ్య జీ శిక్షిస్తున్న వేళ, ఇందుకు हमारे భిన్నమైన उन వ్యక్తిత్వం साथियों में थे మీరు ఆయన తెలిసిన ఎవరైనా जो చెప్పారు. emergency నేను కూడా के గతంలో खिलाफ చెప్పాను నా వ్యక్తిగత అనుభవం. जी నా जान से కొడుకు लड़े మ్యారేజ్ అప్పుడు నేను ఒక వెడ్డింగ్ కార్డు और उस समय పిఏ నెంబర్ వెంకయ్య నాయుడు గారి వెంకయ్య నెంబర్ జీ నాకు करीब లేదు. करीब పిఏ నెంబర్ కు వాట్సాప్ 17 చేసి ఫోన్ महीने చేసి जेल చెప్పాడు, में रहे। నా పేరు ఫలానా అండి అని అంటే నన్ను గుర్తుపెట్టాను. సార్ నా సార్కి చెప్తాను అన్నాడు. నేను చెప్తాడో లేడో, చెప్పినా పట్టించుకుంటాడో లేడో అనుకున్నాను. సడన్గా ఒక గంట తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏదో రింగ్ అన్నోన్ నెంబర్ రింగ్ అవుతుంది అని నేను ఫోన్ ఎత్తే వరకు నాగేశ్వర్ గారు నేను వెంకయ్య నాయుడు నుండి అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఆయన అప్పటికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మామూలు విషయం కాదు కదా. సో నేను ఇలాంటి అనుభవాలు నాయకులు చెప్పాను. పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు, కిషన్ రెడ్డితో మాట్లాడినప్పుడు, సో ఇలాంటి అనుభవమే నేను చూశాను. అంటే వాళ్ళ స్థాయి ఏదున్నా ఆ రెస్పాన్స్ అనేది అది వ్యక్తిగతమైన జీవితంలో ఉండేటువంటి సంబంధాలు. సో యూ మే బీ ఎనీ లెవెల్, కానీ ఆ రకమైనటువంటి హ్యూమిలిటీ అనేది ఇట్లా చాలామంది వచ్చింది. అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, సందర్భం వచ్చినప్పుడు వారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను. కానీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తికి నాతో ఏం పని? నేను సాధారణ పాత్రికేయుడిని. కానీ ఆ రకమైన ఆ హ్యూమిలిటీ చెప్పాడు. సార్ నేను వచ్చేవాడిని నాగేశ్వర్ గారు, కానీ రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కదా నాగేశ్వర్ గారు, నేను రాలేను అని చెప్పాడు. సో రాలేకపోతున్నాను అని. సో ఆ రకమైనటువంటి
ఆ రెస్పాన్స్ అలాంటి అతని పర్సనాలిటీలో ఉన్న ఒక హైలీ రెస్పెక్టబుల్ ఎలిమెంట్స్ ఇది. ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఉండడం వల్లనే ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జీవితంలో వివాదాలు లేకుండా, విభేదాలు ఉన్నా అవి వివాదాలుగా మారకుండా, వ్యక్తిగతమైన విమర్శలకు పోకుండా, తన హుందాతనాన్ని ఏమాత్రము కూడా దెబ్బతినకుండా ప్రత్యర్థుల్ని కూడా నొప్పించినా మెప్పించగలిగిన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. అందువల్ల ఖచ్చితంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి విలక్షణమైన రాజకీయ వ్యక్తిత్వాన్ని నేటి తరం రాజకీయ నాయకులు అలవరుచుకుంటే భారత ప్రజాస్వామ్యం, భారత రాజకీయాలు బాగుపడతాయి.